హలో ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? నేను మీ రమేష్ మర్కంటే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇక్కడ మీకు ఒక ఓఎంఆర్ షీట్ని చూపిస్తా. రేపు మీరు సండే ఫేస్ చేయబోయే ఎగ్జామ్లో ఎఫ్పిఓ ఆర్ ఎఫ్ఎస్ఓ ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ టైం ఆఫ్లైన్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ కోసం నేను ఒక వీడియో చేయడానికి ముందుకు వచ్చాను. బబ్లింగ్ ఎలా ఉండాలి, బబ్లింగ్ చేసేటప్పుడు ఆ ఎగ్జామ్ హాల్లో ఎగ్జామినర్, ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అవ్వాలి అనే దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా 3 పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చే ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుంది, ముందు ఓఎంఆర్ షీట్ గురించి చూద్దాం. ఇక్కడ వీడియో క్వాలిటీ కొంచెం మిస్ అయింది. నైట్ ఫోటో తీసి నేను వీడియో చేస్తున్నా కాబట్టి మనకి ఓఎంఆర్ షీట్ బండిల్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు లైట్ పింక్ కలర్లో కనిపిస్తుంది చూసారా, ఈ థ్రెడ్ స్టిచ్చింగ్ చేసినట్లు ఉంది. ఇది అంటే ఒరిజినల్ వాళ్ళు తీసేసుకుంటారు మన ఎగ్జామ్ రాసిన కంప్లీట్ అయిన తర్వాత. అయితే ఎగ్జామ్ రాయడానికి ముందు మనకిచ్చిన ఏదైతే బుక్లెట్ లాంటిది అంటే ఒరిజినల్ ఓఎంఆర్ షీట్, దాని కింద వైపునే మనకి డూప్లికేట్ ఓఎంఆర్ షీట్, ఇది మనం ఇంటి దగ్గరికి తీసుకొచ్చి చేసుకోవచ్చు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత. ఈ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ మీద మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అండ్ పార్ట్ సి ఉంటాయి. ఈ పార్ట్ ఏ, బి, సిని ఎలా మనం హ్యాండిల్ చేయాలనేది నేను ఒకసారి మీకు వివరిస్తాను. అయితే ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లో ఈ పార్ట్ ఏకి సంబంధించిన డీటెయిల్స్ ప్రింట్ అయ్యి వస్తాయండి. ఆల్రెడీ మన డీటెయిల్స్ ప్రింట్ అయ్యి వస్తాయి. మన డీటెయిల్స్, మన నేము, రిజిస్టర్ నెంబర్, మన హాల్ టికెట్ నెంబరు, నేము, ఫాదర్ నేము, తర్వాత కేటగిరీ, నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్, పేపర్ కోడ్ ఆర్ ఎగ్జామ్ కోడ్ అంటాం, తర్వాత వెన్యూ కోడ్, ఇవన్నీ ఇక్కడ క్లియర్గా వాళ్ళు ప్రింట్ చేసి మనకి ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ మీద ఉంటాయి. ఓకేనా? ఇవేంటంటే రిజిస్టర్ నెంబరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు, వీడియో కొంచెం క్లారిటీ మిస్ అవుద్ది, మీరు ఏమనుకోవద్దు. ఫాదర్ నేము, కేటగిరీ, నేమ్ ఆఫ్ ది, ఇక్కడ పేపర్ కోడ్ ఆర్ ఎగ్జామ్ కోడ్ అని చెప్పి అంటారు, ఇది ఇక్కడ ఇస్తారు. వెన్యూ కోడు అండ్ తర్వాత అడ్రస్ అని చెప్పని ఇవి కోడ్లు మాత్రం ఇస్తారన్నమాట. సో ఇక్కడ ఉన్నవి ఇవన్నీ ఏం చేయాలంటే మనం క్లియర్గా ఇక్కడ చూడండి, పార్ట్ బికి పార్ట్ ఏకి మధ్యలో ఒక చిన్న పాయింట్ ఇచ్చారు చూడండి. ఇది పార్ట్ ఏలో ముద్రించబడిన వివరములను సరిచూసుకొని పార్ట్ బిలో స్వహస్తముతో నింపాలి. ఈ పార్ట్ బిని మనమే ఫిల్ చేయాలి. ఇది ఇక్కడ పార్ట్ బి ఇచ్చారు చూసారా, ఈ పార్ట్ బిని మనమే ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలంటే, పార్ట్ ఏలో ముద్రించబడిన వివరాలు, నేను ఆల్రెడీ చెప్పే కదా, పార్ట్ ఏలో ఆ 6-7 ఇన్ఫర్మేషన్ ఏదైతే మన పేరు, ఫాదర్ నేము, మన నేము, తర్వాత ఎగ్జామ్ కోడ్, ఇవన్నీ ఇక్కడ మళ్ళీ మనం పార్ట్ బిలో ఫిల్అప్ చేయాలి. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇచ్చారు, మన నేమ్ రాయాలి, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఆర్ పేపర్ కోడ్, ఎగ్జామ్ కోడ్ అని చెప్పని ఒక కాలం ఉంది కదా, ఆ లైన్లో మనకు అక్కడ ఇస్తారు ప్రింట్, అది చూసి మనం రాయాలి. ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లోనే పార్ట్ ఏ వాళ్ళు ఫిలప్ చేసేస్తారు, పార్ట్ బిని మనం ఫిలప్ చేయాలి. ఇది డూప్లికేట్ కాబట్టి మనకి దీని మీద ఎలా జిరాక్స్ రాసినప్పుడు, కార్బన్ పేపర్ పెట్టి రాసినప్పుడు ఎలా పడుతుందో అలా పడుతుంది అనమాట. అందుకని మీకు ఇక్కడ నేను రాసినవి, ఎగ్జామ్లో రాసినవి మీకు క్లారిటీ లేవు. ఓకేనా? అయితే ఎగ్జామ్ కోడ్, నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఆర్ పేపర్ కోడ్ అనేది కూడా వాళ్ళు మనకి ఒరిజినల్లో ఇస్తారు కాబట్టి నో ప్రాబ్లం. నేమ్ ఆఫ్ ది వెన్యూ అని చెప్పిన అడ్రస్ కూడా వాళ్ళు ఇస్తారు కాబట్టి నో ప్రాబ్లం. ఇది పార్ట్ బి గురించి అండి. ఇంకా పోతే పార్ట్ సి. పార్ట్ సికి ఏమి ఇచ్చారంటే, టెస్ట్ బుక్లెట్ సిరీస్. మనకి ఆఫ్లైన్ కదా, మనకు ఒక బుక్లెట్ ఇస్తారు, ఒక 25-30 పేపర్స్తో ఉండేది, 25 to 30 పేపర్స్తో ఉండే ఒక బుక్లెట్ ఇస్తారు. దానికి ఒక సిరీస్ ఉంటుందన్నమాట, ఆ బుక్లెట్ సిరీస్ని మనం ఇక్కడ బబుల్ చేయాలి. బబుల్ చేసిన తర్వాత మాత్రమే ఇంకా ఇవి ఆన్సర్స్ ఉన్నాయి చూసారా, ఆన్సర్స్లో మనకి ఒరిజినల్ ఓఎంఆర్లో ఏం చేస్తారంటే, ఒక్కొక్క ఇక్కడ చూడండి, మీకు
చూడండి 3 లైన్స్‌లో 1, 2, 3 ఇలా ఇచ్చారు. 3 లైన్స్‌లో కూడా మనకి 50 వరకు క్వెషన్స్, తర్వాత 100 సెకండ్ దానిలో 51-100 ఉంటాయి. థర్డ్ లైన్‌లో వచ్చేసి థర్డ్ కాలమ్‌లో వచ్చేసి 101 టు 150 ఉంటాయండి. ఇది ఓఎంఆర్ షీట్‌కి సంబంధించింది. అయితే బబులింగ్‌కి సంబంధించిన చిన్న వివరాలు మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చూశాను. ఇదిగోండి ఇక్కడ బబులింగ్ చూసారా? మనకిచ్చిన ఈ డూప్లికేట్ ఉంది కదా ఓఎంఆర్ షీటు డూప్లికేట్ది. దాని బ్యాక్ సైడ్న ఇంగ్లీష్ అండ్ తెలుగులో మనకి సూచనలు అని ఇస్తారు. సైడ్ 2 అనమాట. సైడ్ 1 మనం ఇప్పటివరకు చేసింది సైడ్ 1. ఇగో ఇక్కడ ఇచ్చారు కదా. ఎస్, సైడ్ 2 వచ్చేసి ఈ పేపర్లో మీకు ఇక్కడ చూపిస్తున్నా. సైడ్ 2 ఆల్రెడీ రాసే ఉంటారండి, మ్యాక్సిమం ఫేస్ చేసి ఉంటారు. ఒక 1 or 2% కొత్తగా ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆల్రెడీ మీరు సీనియర్స్ అయితే స్కిప్ చేసేయండి. ఇక్కడ చూడండి, మనం ఓఎంఆర్ షీట్లో, ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లో వృత్తములు అంటే ఆ బబుల్స్ని ఎలా ఫిల్ చేయాలి అనేది ఇచ్చారు. తప్పుడు విధానాలు అని చెప్పని చూడండి ఇక్కడ జూమ్ చేస్తున్నాను. ఎస్, ఇలా టిక్ చేయటం కానీ, రాంగ్ మార్క్ పెట్టడం కానీ, ఇలా ఆ బబుల్లో మీరు చేయొద్దు. ఓకేనా? బబుల్ ఇలా ఉందనుకోండి, దానిలో టిక్ చేయడం, బబుల్ ఇలా ఉంటే దానిలో ఇంటూ మార్క్ పెట్టడం కాదు. అలా అని సగం ఫిల్ చేసి, ఎస్, ఇలా 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 ఫిల్ చేసి ఆ మిడిల్లో ఉన్న వైట్ స్పేస్ని వదిలేద్దు, కంప్లీట్గా చేయాలి. ఓకేనా? ఇలా చేయకూడనివి ఎలా చేయాలంటే ఇదిగోండి, ఇది సరైన విధానం. ఆ బబుల్ని ఇలా ఇచ్చారు కదా, ఆ 0 ఆర్ రౌండ్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో దానికి ఆనుకుంటూ, నేను ఇలా ఫింగర్తో చేస్తున్నా కాబట్టి రావట్లేదు, దానికి ఆనుకుంటూ అంటే అవుట్ సైడ్ నుంచి సెంటర్లోకి వచ్చేయాలన్నమాట బబుల్ చేయడం అనేది. ఇలా మీకు ఇంకొకసారి ట్రై చేస్తాను. ఇలా ఉందనుకోండి, ఫస్ట్ ఆ లైన్ ఆనుకొని లైన్ టచ్ చేస్తా మీరు ఫిల్ చేయండి. అలా ఫిల్ చేస్తూ సెంటర్లోకి వచ్చేయండి. అప్పుడు ఏమవుద్దంటే గ్యాప్స్ లేకుండా, ఆ వైట్ స్పేస్ లేకుండా ఫిల్ అవ్వడానికి క్లియర్గా మనకి ఇదిగోండి ఈ బబుల్ ఎలా అయితే ఉందో అలా ఆ బబుల్ థిక్గా బబుల్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది ఇక్కడ ఇచ్చారు చూసారా, ఏబిసిడి. ఒకవేళ ఆప్షన్ బి అయ్యి ఉంటే మీరు ఏం చేయాలంటే ఏబిసిడి బబుల్స్ ఉన్నాయి కదా, బి అనే బబుల్ ఎక్కడైతే ఉందో దాని మీద మనం ఇక్కడ థిక్గా మనం దాన్ని బబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనం బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్ళాలి. తర్వాత ఐడి కార్డు, ఆధార్ కానీ, డ్రైవింగ్ వెహికల్ లైసెన్స్ కానీ ఇవన్నీ ఉంటే తీసుకెళ్ళండి. మ్యాక్సిమం ఆధార్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది ఓఎంఆర్ షీట్ని మనం హ్యాండిల్ చేసే విధానం. అయితే తెలియని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసేటప్పుడు ఏదైతే మన దగ్గర ఉన్న ఆఫ్లైన్ మోడ్ కదా, బుక్లెట్ ఉందని చెప్పాం కదా, 25 to 30 పేజెస్ పేపర్స్ బుక్లెట్ ఉంటుంది. ఈ బుక్లెట్లో ఫస్ట్ ఏం చేయాలంటే మీకు వీలున్నంత వరకు అక్కడే ఒక క్వశ్చన్ ఉందనుకోండి, ఆ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటే 4 ఆప్షన్స్లో ఒకవేళ ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనుకోండి, థర్డ్ ఆప్షన్ దగ్గర మీరు ఒక బబుల్ పెట్టుకోండి, ఒక డాట్ పెట్టుకోండి. తర్వాత సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోయారు, అక్కడ కూడా 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఇక్కడ 4th ఆప్షన్ అనుకోండి, అక్కడ బబుల్ పెట్టుకోండి, జస్ట్ ఒక చిన్న డాట్. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ కూడా ఒకవేళ ఆప్షన్ 1 కరెక్ట్ అనుకోండి, ఇక్కడ మీరు ఒక జస్ట్ డాట్ పెట్టుకోండి. అంటే మీరు ఒక్కొక్క క్వశ్చన్ చూసి దాని ఆన్సర్ని తీసుకెళ్ళి ఆ ఓఎంఆర్ షీట్లో బబుల్ చేయడం కంటే ముందు ఒక 50 క్వశ్చన్స్, లేదంటే ముందు ఒక 30 క్వశ్చన్స్, మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 150 క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. 150 క్వశ్చన్స్ అంటే పార్ట్ ఏ వచ్చేసి 75, పార్ట్ బి 75 కదా. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ ఏ మొత్తాన్ని తీసుకోండి. పార్ట్ ఏ మొత్తంలో 50 ఒకసారి, 25 ఒకసారి, అలా మీరు టైం డివైడ్ చేసుకోండి. ఎగ్జామ్ పేపర్ను కూడా పార్ట్స్గా ఇస్తారు కాబట్టి తర్వాత పార్ట్ బి చేసేటప్పుడు కూడా 55 ఒకసారి, 25 ఒకసారి. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే పార్ట్ ఏ, పార్ట్ బిలో మీరు ఫస్ట్ ఏదైతే 50 క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి మీరు చదివిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానిలో ఆ 4 ఆప్షన్స్ దగ్గర ఒక చిన్న డాట్ పెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్లో ఇప్పుడే చెప్పే కదా మీకు
3, 4 అనుకోండి, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అయితే అలా. ఇలా ఫస్ట్ 50 క్వెషన్స్ కూడా మీరు ఏదైతే క్వెషన్ మీకు తెలిసిన ప్రతి క్వెషన్‌కి కూడా ఆన్సర్ దగ్గర ఇలా డాట్స్ పెట్టుకొని వెళ్ళిపోయి, ఈ 50 క్వెషన్స్‌ని ఏం చేస్తారంటే కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఓఎంఆర్ షీట్‌లోకెళ్ళి బబులింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ క్వెషన్‌లో ఆప్షన్ ఏ అనుకోండి, అప్పుడు ఏ ఉన్న బబుల్ని బబుల్ చేయాలి. సెకండ్ క్వెషన్ ఒకవేళ ఆప్షన్ 4 అనుకోండి, ఆప్షన్ డి అనుకోండి, అప్పుడు ఫోర్త్ బబుల్ని మీరు ఇట్లా బబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 50 క్వెషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ బుక్లెట్ దగ్గర పెట్టుకొని 51 క్వెషన్ నెంబర్ 51 దగ్గర నుంచి 75 వరకు మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ ఎలా చేయాలి? బుక్లెట్లోనే 51 క్వెషన్కి, 52 క్వెషన్కి, 53 క్వెషన్కి తెలియలేదు, 52 క్వెషన్ తెలియలేదు, దీని దగ్గర మీరు ఎలాంటి డాట్ పెట్టుకోవద్దు. ఓకేనా? 52 క్వెషన్ తెలుసు, ఏదో ఒకవేళ ఆప్షన్ 3 అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆప్షన్ 3 దగ్గర మీరు డాట్ పెట్టుకుంటారు. 53 క్వెషన్ తెలియదు, ఇలా వదిలేయండి. అంటే నేను రౌండ్ చేశాను, రౌండ్ చేయొద్దు మీరు. 51 దగ్గర నుంచి 75 వరకు మీరు ఏదైతే క్వెషన్ మీకు తెలిసిందో ఆప్షన్ ఏదైతే తెలిసిందో ఆప్షన్ దగ్గర డాట్ పెట్టుకోండి. 75 అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఓఎంఆర్ షీట్ దగ్గరికి వెళ్ళి ఓఎంఆర్ షీట్లో మళ్ళీ 51 దగ్గర నుంచి మీరు బబుల్ చేస్తా. ఆప్షన్ 1 అనుకోండి ఏ, లేదంటే ఫస్ట్ బబుల్ని. ఓకే, 55 క్వెషన్ ఉంది, ఆప్షన్ 4 అనుకోండి, లేదంటే ఆప్షన్ డి అనుకోండి. ఆ డి అనే ఏదైతే బబుల్ ఉందో బబుల్ డీని మనం ఇక్కడ ఇలా డార్క్గా మనం దీన్ని ఏం చేయాలంటే బబుల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా మీరు ఫస్ట్ 75 క్వెషన్స్ కంప్లీట్ చేసుకున్నారు, కంప్లీట్ అయిపోయింది. పార్ట్ బికి వెళ్ళేసి సేమ్ ఇక్కడ పార్ట్ బి కూడా అంతే. పార్ట్ బి కూడా ఏం చేస్తారంటే ఇక్కడ 76 క్వెషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. ఇక్కడ 25 క్వెషన్స్కో లేదంటే ఫస్ట్ 50 క్వెషన్స్కో మీరు ఏం చేస్తారంటే డాట్స్ పెట్టుకుంటూ తెలిసిన క్వెషన్ దగ్గర తెలిసిన ఆన్సర్ ఏదైతే ఉందో ఏబిసిడిలో ఒక ఆప్షన్ దగ్గర మీరు డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళి ఆ 50 క్వెషన్స్ లేదంటే 25 క్వెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఓఎంఆర్ షీట్లో ఇక్కడ నేను మొత్తానికి చెప్పింది ఏంటంటే మీరు ఆఫ్లైన్ బుక్లెట్లో చూసిన మీకు ఒక ఫస్ట్ క్వెషన్కి ఆన్సర్ తెలిస్తే అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అయితే వెంటనే ఓఎంఆర్ షీట్లోకి వెళ్ళి ఓఎంఆర్ షీట్లో ఫస్ట్ క్వెషన్కి బబుల్ చేయొద్దు. అలా కాదు, ఒక 50 క్వెషన్స్ను, ఒక 25 క్వెషన్స్ను, ఒక 60 క్వెషన్స్ను, లేదంటే 20 క్వెషన్స్ను అలా డివైడ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే స్పీడ్గా మీరు బబులింగ్ చేయాల్సి ఉంటుంది. టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలా వెళ్తే మీకు ఎలా ప్రతి క్వెషన్కి మనం బబుల్ చేస్తూ ఓఎంఆర్ షీట్లో బబుల్ చేస్తూ వెళ్ళామనుకోండి టైం ఎక్కువ తినేస్తుంది. నా అనుభవంలో మీరు ఏం చేస్తారంటే కొన్ని క్వెషన్స్ని మీరు పార్ట్స్గా రేపు నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ ఎగ్జామ్కి వెళ్ళడానికి ఒక 2-3 అవర్స్ ముందుగానే ఒక ప్లాన్డ్గా వెళ్ళండి. ఓకేనా? ఎలా వెళ్తే ఏమవుద్దంటే టైం మీకు మ్యాక్సిమం సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ సెకండ్ టైం కూడా మీరు పెట్టిన ఆప్షన్స్ ఏవైనా క్వెషన్స్ వదిలేసిన క్వెషన్స్ మళ్ళీ తెలిసినవి ఉన్నాయా లేవా, వాటిని ఏవైతే వదిలిపెట్టామో ఆన్సర్ చేయకుండా వాటికి మళ్ళీ ఒకసారి మనం రివ్యూ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మనం వదిలేసిన వాటిలో ఏవైతే ఉన్నాయో వాటికి మనకు ఆన్సర్ తెలుసుంటే ఆ క్వెషన్ దగ్గరకు వచ్చేసి మళ్ళీ మనం బబుల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఒరిజినల్ ఓఎంఆర్ షీటు దాని కిందే డూప్లికేట్ ఓఎంఆర్ షీట్ ఉంటాయి కదా, ఇలా ఒక్కోసారి జిగ్జాగ్ అవుతుంటుందండి. ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ ఒక ప్లేస్లో ఉంటే ఇదేమో కింద వైపున ఉంటుంది. మనం ఇంటికి వచ్చిన తర్వాత ఏ క్వెషన్కి ఆప్షన్ పెట్టామో ఇక్కడేమో ఫస్ట్ క్వెషన్కి ఆప్షన్లో టిక్ చేస్తాము, బబుల్ చేస్తాము. జిరాక్స్లో డూప్లికేట్లోకి వచ్చేసరికి సెకండ్ క్వెషన్లో బబుల్ని మనం బబుల్ చేసినట్టు ఉంటుంది. మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట. అక్కడ మెయిన్ ఎగ్జామ్లో మనకే ఇబ్బంది ఉండదు, బట్ ఇంటికి వచ్చిన తర్వాత మనం కీ చూసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఒరిజినల్ ఓఎంఆర్ షీటు డూప్లికేట్ ఓఎంఆర్ షీట్కి ఎగ్జాక్ట్గా దాని మీదే పిన్ అయి ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్విజిలేటర్లు లేదా ఎగ్జామినర్స్ వచ్చి సైన్ చేసేటప్పుడు ఏమవుతాయంటే కదులుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇన్విజిలేటర్లు వచ్చేసి ఒకసారి సైన్ దగ్గర ఇంకో దగ్గర మనం సిగ్నేచర్ చేసేటప్పుడు డిస్టర్బ్ అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే ఒరిజినల్ బుక్లెట్లోని బబుల్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చినప్పుడు బుక్లెట్లో 52 క్వెషన్కి మనం బబుల్ చేయాలని చెప్పి అనుకుంటాం, కానీ ఓఎంఆర్ షీట్లోకి వచ్చిన తర్వాత 53 క్వెషన్కి బబుల్ చేస్తాం. ఇలా నాకు మిస్టేక్ జరిగింది కాబట్టి
ఒక 12 to 13 క్వశ్చన్స్ నేను గ్రూప్ 2 మెయిన్స్లో లాస్ అయ్యా కాబట్టి చెబుతున్నా. ఏం చేస్తామంటే 52 అని అనుకుంటాం, ఆ కంగారులో ఏం చేస్తామంటే బబులింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అదే క్వశ్చన్కి మీరు బబుల్ చేస్తున్నారు లేదా, అదే ఆప్షన్ని బబుల్ చేస్తున్నారు లేదని చూసుకోవాలి. బుక్లెట్లో ఒక క్వశ్చన్కి చూసిన ఆప్షన్ ఏని ఆన్సర్ షీట్లోకి వెళ్ళిన తర్వాత వేరే క్వశ్చన్కి ఏ బబుల్ చేస్తూ ఉంటాం అనమాట. అప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఏదైతే మిస్ అవుతుందో 53ది ఇక్కడికి వచ్చేసరికి 54కి బబుల్ చేస్తాం. 54ది ఒరిజినల్ ఓఎంఆర్ బుక్లెట్లోది ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లోకి వచ్చేసరికి 55కి వెళ్ళిపోద్ది. అలా 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 నువ్వు చేసే మిస్టేక్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు వెళ్ళిపోద్ది. అందుకనే బబులింగ్లో మనం ఏం చేస్తామంటే క్వశ్చన్స్ని 15 క్వశ్చన్స్గా కానీ 30 క్వశ్చన్స్గా కానీ 50 క్వశ్చన్స్గా కానీ చేసుకుంటూ వెళ్తే మీకు ఇటువంటి మిస్టేక్ ఏమవుద్దంటే అక్కడ ఒక 30th క్వశ్చన్ వరకు మీరు చేసిన మిస్టేక్ అక్కడ ఆగిపోతుంది. ఒకవేళ కన్ఫ్యూజన్లో తెలియక జరిగిపోతుంది అనుకోండి, ఇక్కడ ఆగుద్ది. నెక్స్ట్ 31 క్వశ్చన్ నుంచి ఏం చేస్తారు, 31 క్వశ్చన్ బుక్లెట్లో మీరు మనకిచ్చిన ఆఫ్లైన్ బుక్లెట్లో ఏం చేస్తారంటే 31 క్వశ్చన్కి 4 అనుకోండి, లేదంటే ఆప్షన్ డి అనుకోండి. అప్పుడు మెయిన్ ఓఎంఆర్ షీట్లోకి వచ్చేసి 31 క్వశ్చన్ దగ్గర నుంచి అయినా మీకు ఆ ప్రాబ్లమ్ని, ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. డీలో కూడా మీరు ఇక్కడ బబుల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇలా మీరు డివైడ్ చేసుకుంటూ వెళ్తే టైం కాస్త మీకు సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను మీ టైం వేస్ట్ చేశాను అనుకోకుండా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఫస్ట్ టుది ఆఫ్లైన్ ఎగ్జామ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నేను చేసిన వీడియోని వీలున్నంత వరకు మీ టైం వేస్ట్ చేసుకుండా 1 or 2 టైమ్స్ చూసుకొని తర్వాత మీ ప్రిపరేషన్లోకి వెళ్ళండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే FBO అండ్ FSO ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వెల్కమ్ అండి. మీ అందరికీ మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి నేను వెల్కమ్ చెబుతున్నా. ఓకేనా. నేనైతే ఎప్పుడు కూడా మీకు సాల్యూట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా. మీకు సాల్యూట్ చేస్తాను. ఎవరైతే FBOగా FSOగా సెలెక్ట్ అయ్యి నా ఛానల్ ద్వారా నన్ను ఒకవేళ ఎవరైనా కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా నేను మీకు సాల్యూట్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. అయితే ఇక్కడ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ కూడా నేను మ్యాక్సిమం నేను మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ ఏమైనా గైడెన్స్ వీడియోస్ కానీ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రస్తుతానికి ప్రిలిమ్స్ క్లియర్ చేయడం మన టార్గెట్ కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. FBOస్ అండ్ FSOకి అటెండ్ అయ్యే వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. బాయ్.